అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు, మళ్ళీ తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆడనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు? అది అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం, అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి 16 నుంచి. మేము వదిలిపెట్టాం, అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం. ఉక్కిరి బిక్కిరి అవుతారు, ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా భాగవతం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇండ్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకా ఈ దిక్కుమాల పని చేసిందే తప్పంటే తప్పుడు పని చేసి మళ్ళీ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు. ఇంకా విచిత్రం